హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే బీరకాయ బొబ్బర్లండి. బొబ్బర్లతోటి కర్రీ చేయబోతున్నాను. దానికోసం నేను హాఫ్ కేజీ బీరకాయని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బొబ్బర్లను ఒక చిన్న టీ గ్లాస్ బొబ్బర్లండి ఇవి. హాఫ్ కేజీ బీరకాయకు చిన్న టీ గ్లాస్ బొబ్బర్లను నానబెట్టుకున్నాను. ఒక 1 ½ అవర్ అవుతుంది నేను నానబెట్టేసి. ఉడకబెట్టలేదండి, నానబెట్టేసాను. తర్వాత ఒక 4 టమాటోస్, 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. వంటలోకి వెళ్దామా? పెట్టుకొని ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి అండి. నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు వేసేసేయాలి. పచ్చిమిర్చిను ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ రానివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, మెంతి పౌడర్ అండి. ఇది ఇంట్లో చేసుకున్నది. తర్వాత పసుపు, వేసి కలిపేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెమే వేయాలి, ఎక్కువ వేయద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం మెంతి ఆకు, కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చు. మెంతి ఆకు అండి నేను వేసేది. మెంతి ఆకు నూనెలోనే వేయాలి, చాలా రుచిగా ఉంటుంది ఆయిల్లో వేగితే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయను వేసేయాలి. ఇది బీరకాయ ఉడికించుకోవడంలోనే టిప్ ఉందండి. బీరకాయ ఉన్న బొబ్బర్లు కలిసి ఉడికిస్తాం కదా, అప్పుడే మొత్తం ఉడికేదాకా మనం టమాటో వేయొద్దు, ఉప్పు వేయొద్దు. వేసినామంటే అవి ఉడకవండి. మొత్తం ఉడికించుకునేదాకా మనం వేయొద్దు. తర్వాత బొబ్బర్లు కూడా వేసేయాలి. వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఇది ఎంత చక్కగా ఉడికించుకుంటే అవి అంత కూర రుచి వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. మసాలాలన్నీ ఇవి మొత్తం ఉడికేదాకా వేయొద్దు. ఎటువంటి కారం కానీ ఏమి కానీ మొత్తం మనం ఉడికేదాకా వేయొద్దు. మనం తాలింపులో వేసుకున్నవి, ఇప్పుడు మనం వేసుకున్నవి మొత్తం ఉడికి బీరకాయ అంత దగ్గరికి వచ్చి బొబ్బర్లు ఉడికినాకనే మనం కారం కానీ ఉప్పు కానీ వేసుకోవాలి. చూడండి, మన బీరకాయలను బొబ్బర్లు దగ్గరికి వచ్చినాయి. బీరకాయల నుంచి వచ్చే నీరుతోటే బొబ్బర్లు అనేవి పూర్తిగా ఉడికిపోతాయి. మనకు ఈ కూర దగ్గరికి వచ్చింది అని ఎట్లా, బొబ్బర్లు ఉడికినాయి అని ఎట్లా తెలుస్తాయి అంటే, ఒక బొబ్బర్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి ఇట్లా తెలుస్తుంది. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో కారము, ఉప్పు, మనం టమాటో వేసుకోవాలి. కారం అనేది, ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను పచ్చిమిర్చి ఆల్రెడీ వేసినాను కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసానండి. తర్వాత ఉప్పు, దీంతో 1 స్పూన్ వేస్తున్నాను. టమాటో అండి, కొంచెం గ్రేవీ కోసం 3 టమాటోలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ ఉడికించేసుకొని గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయండి. తర్వాత ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసుకొని బంద్ చేసుకోవడమే. ఇలా సింపుల్గా బీరకాయ బొబ్బర్ల కూర మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.